వినాయక చవితి అంటే సాధారణంగా పెద్దలకే కాదు పిల్లలకు కూడా చాలా ఇష్టమైన పండగ. జై బోలో గణేష్ మహారాజ్ కి డ్రామా జూనియర్ సీజన్ 8 నుంచి క్యారెక్టర్స్ ని నేను చేస్తున్న స్కిట్స్ ని కూడా మీతో షేర్ చేసుకుంటానంటూ వచ్చేసాడు లోహిత్. ఏమన్నా విజయవాడ గుంటూరుగా గూడ్స్ ట్రైన్ అనుకున్నారా? పెట్రోల్ డీజిల్ బొగ్గులేయడానికి. ఒకవైపు చదువుకోవాలి, 8 hours స్కూల్ కు వెళ్ళాలి, మరి ఇంకోవైపు ఈ స్కిట్స్ ప్రాక్టీస్ ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? రోజుకి 24 hours కదా అక్క. జనరల్లీ నీ స్కిట్స్ చూసిన వాళ్ళు స్కూల్ కు వెళ్ళినప్పుడు ఏ లోహిత్ టీవీలో కనబడుతున్నాడు అది ఇది అని అంటే నీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? ఒక ఏడు నుంచి ఇంద్రబాబు కర్మ అనిపిస్తుంది. అదేంటది? నాకంటే ఎక్కువ నా స్కిట్ల గురించి వాళ్ళకే తెలుసు. కష్టంగా అనిపించేది ఏంటి ఇన్ని టేక్స్ అని అనిపించిన స్కిట్ ఏమైనా ఉందా? సుధీర్ సంగీత్. ఆహా, ఈ రోజు మా ఇంట్లో పెళ్లి సంగీత్ గొంతే ఇంత సవరించుకుంటే ఇంకా పాట ఎలా ఉంటుందో. ది హీరో లోహిత్ అని వెండి తెర మీద నీ పేరు చూసుకున్నావు ఒక రోజు, అప్పుడు నీ ఫీల్ ఏంటి? అప్పుడు ఏముంది, హ్యాపీ అవుతా, ప్రౌడ్. ప్రతిదానికి ఉత్తి హ్యాపీ అవుతా అంటే ఎలా కుదురుతుంది? ఎక్స్ప్రెస్ చేయాలి. మరి ఈ ఏడాది వినాయక చవితికి మనం పూజ చేసుకున్నాం, స్వామివారు ఇక్కడే ఉన్నారు, ఏదైనా గట్టిగా కోరుకో. నమస్తే, సాక్షి టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అంటే సాధారణంగా పెద్దలకే కాదు పిల్లలకు కూడా చాలా ఇష్టమైన పండగ. నవరాత్రులు అంటాం కదా, ఈ నవరాత్రులు కూడా వినాయక మంటపాల్లో ఆటలు పాటలు చాలా జోష్ కనిపిస్తుంది. అందుకే చిన్నపిల్లలకి ఈ పండగ అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా స్వామివారికి పెట్టే ప్రసాదాలంటే మరీ ఇష్టం. మరి ఇలాంటి ఒక మంచి రోజున డ్రామా జూనియర్ సీజన్ 8 నుంచి మా సీజన్ 8 కబుర్లతో పాటు నేను చేస్తున్న క్యారెక్టర్స్ని, నేను చేస్తున్న స్కిట్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటానంటూ వచ్చేసాడు లోహిత్. మీ అందరికీ బాగా పరిచయమైన మనిషి, చిన్న పిల్లోడు, చిచ్చర పిడుగు మనతో పాటు ఉన్నాడు. మాట్లాడదాం తనతోటి ఈ పండుగ సందర్భంగా. హాయ్ లోహిత్. హాయ్ అక్క. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి అక్క. మన ఇద్దరం చక్కగా వినాయకుడి దగ్గర పూజ చేసుకొని సరదాగా మాట్లాడుకోవడానికి కూర్చున్నాము. నాకైతే వినాయకుడు ఇష్టం, అఫ్ కోర్స్ అందరికీ వినాయకుడు ఇష్టమే. మరి నీకు? ఇష్టమే అక్క. నీ ఫేవరెట్ గాడ్? ఫేవరెట్ అంటే అందరు ఫేవరెట్ అక్క, అందరు ఒకటే కదా. కూడా అందరికీనా? నాకన్నా పెద్ద క్రీమ్ బిస్కెట్వి. సరే, ఓకే. మరి వినాయక చవితి అంటే మనకి పండగ, అన్ని ప్రసాదాలు గుర్తొస్తాయి. నాకైతే ప్రసాదాలు గుర్తొస్తాయి మరి నేను చిన్నగా ఉన్నప్పుడు. మరి నీకేం గుర్తొస్తుంది? సేమ్, కాకపోతే స్కూల్లో హోంవర్క్ రాయకపోతే సార్కి వినాయక చవితి దగ్గరికి వెళ్ళిన సార్ అని చెప్పొచ్చు. ఆహా, ఇలా కూడా వాడుతున్నారా మీరు? సరే, సీజన్ 8లో నీ పెర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే ఒకవైపు చదువుకోవాలి, 8 hours స్కూల్కి వెళ్ళాలి, మరి ఇంకోవైపు ఈ స్కిట్స్ ప్రాక్టీస్ ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? రోజుకి 24 hours కదా అక్క. కలయా వైష్ణవమాయ. ఓకే, 24 hours 8 hours నిద్రపోతావు కదా మరి? అవును, 24 hours నుంచి 8 hours తీసేస్తే 16 hours. 16 hours 8 hours నువ్వు స్కూల్కి వెళ్తావు, ఇంకా 8 hours. ఆహా, మరి ఎక్కడైనా ఏంట్రా బాబు ఈ రెండు మనమే ఎక్కడ మేనేజ్ చేస్తాం, కొన్ని రోజులు సెలవులు ఇచ్చేద్దాం, తీసేసుకుందాం అని అనిపిస్తుందా? తీసుకుంటున్నా ఆల్రెడీ. ఆహా, మరి ఆ టైంలో ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు? ఏముంది, ఇందాక 4 days 5 days హాలిడేస్ వచ్చినాయి. ఓకే, అప్పుడు రాసేయడమే, చదువుకోవడమే. నీకు పర్వాలేదా? వాళ్ళతోటి సింక్ కుదురుతుందా? నీకన్నా ముందు నుంచి చదువుతున్న వాళ్ళు, రెగ్యులర్ గా క్లాస్ అటెండ్ చేస్తున్న వాళ్ళతో? కొంచెం తగ్గా, మళ్ళీ P2 నుంచి ఫుల్. అయితే ఇది చెప్పు, జనరల్లీ నీ స్కిట్స్ చూసిన వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏ లోహిత్ టీవీలో కనబడుతున్నాడు అది ఇది అని అంటే నీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? ఒక ఏడు నుంచి ఇంద్రబాబు కర్మ అనిపిస్తుంది. అదేంటది? నీకు తెలియదు అక్క, స్కూల్లో వేరే టైప్ ఉంటుంది. నాకు చెప్పు, నాకు నిజంగానే తెలీదు. వెళ్తాం, నో చీరా బాబు అంట, ఆడది అడగడు, దాని గురించి మాటే రాదు, డ్రామా జూనియర్స్ గురించే వస్తుంది. ఓకే, నేను బాగా ఫాలో అవుతున్నారు వాళ్ళు, నువ్వు చేస్తున్నావు, వాళ్ళు చూస్తున్నారు. దిస్ ఈస్ కాల్డ్ ఫ్యాన్ బేస్. ఈ టైం నుంచే నీకు నచ్చట్లేదా? అట్లని కాదక్క, నేను వెళ్తా, నాకంటే ఎక్కువ నా స్కిట్ల గురించి వాళ్ళకే తెలుసు. ఓకే, చాలా క్రేజీగా ఫీల్ అవ్వాలి నువ్వు, పిచ్చి. ఏమో అక్క. సరే, అనిల్ రావిపూడి డైరెక్టర్, ఇంకా మీ జడ్జెస్, వీళ్ళందరితోటి ఆ సెట్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే, జనరల్లీ మేము ఒక 1/2 hour 1 hour షో చూస్తాం, కానీ
నీకు ఒక డే అంతా కూడా షూట్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అంటేనే మనకి సదరన్ సెట్టింగ్ అది ఉంటుంది కదా, మీకు ఎలా ఉంటుంది? పెద్ద సెట్స్ ఉంటాయి, అందరం మాట్లాడుకుంటూ ఉంటాం, ఫన్నీగానే ఉంటుంది మొత్తం. టైం పాస్ మంచిగా రోజు మొత్తం. నువ్వు నటిస్తున్నంత ఈజీగానే మామూలుగా బయట కూడా నువ్వు అలాగే ఉంటావా, లేదంటే అక్కడికి వెళ్ళాక ఒక కొత్త మాస్క్ వేసుకొని నో ఇప్పుడు నటుడు లోహిత్ అనుకుని వెళ్తావా? బయట ఎట్లైనా స్క్రీన్ మీద కూడా అలానే. ఓకే. సో మీ స్క్రిప్ట్ రైటర్? మా స్క్రిప్ట్ రైటర్స్ చాలా మంది ఉంటారు. నేను అందరితో నాకు స్క్రిప్ట్లు పడ్డాయి, అందరు మెంటర్స్ తోని, అందరు రైటర్స్ తోని. ఓకే. అయితే నువ్వు ఫేవరెట్ అని చెప్పడానికి ఏం లేదు, కానీ నీకు బాగా కష్టంగా అనిపించేది ఏంటి ఇన్ని టేక్స్ అని అనిపించిన స్కిట్ ఏమైనా ఉందా? సుధీర్ సంగీత్. ఆహా, ఏం జరిగింది ఆ రోజు? ఫస్ట్ ఒక స్క్రిప్ట్ వచ్చింది, మళ్ళీ ఒక స్క్రిప్ట్ వచ్చింది, మళ్ళీ ఇంకోటి వచ్చింది. అయ్య బాబోయ్. మళ్ళీ రేపు స్టేజ్ రిహార్సల్ ఉంటుంది, రేపు స్టేజ్ రిహార్సల్ తర్వాత నెక్స్ట్ డే షూట్. ఓకే. రేపు స్టేజ్ రిహార్సల్ అంటే ఈ రోజు రైట్ ఇంకొక స్క్రిప్ట్ వచ్చింది, అదే ఫైనల్. అయ్యో, మొత్తం 5 స్క్రిప్ట్లు. నువ్వు ప్రతిదీ ప్రిపేర్ అయ్యావా? చివరికి ఏమైంది? సక్సెస్ అయింది. 5 స్క్రిప్ట్లు ప్రిపేర్ అయ్యావా నువ్వు? బ్లాక్ బస్టర్ అయింది. సూపర్, వెరీ గుడ్. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ నా. సో నీకు అది వర్కౌట్ అయింది. నీకు ఇప్పుడు చిన్న స్క్రీన్ మీద అందరూ నిన్ను చూస్తున్నారు, మీ బంధువులు నియర్ అండ్ హియర్ వీళ్ళందరూ చూసి నిన్ను రికగ్నైజ్ చేసి ఏదైనా ప్రైజ్ చేసినప్పుడు, మెచ్చుకున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇన్సైడ్ వాయిస్ బాగానే అనిపిస్తుంది అక్క. చెప్పోయ్ మనసిప్పి, నేను ఇంత బాగా అడుగుతుంటే నువ్వు ఎందుకు చెప్పో? ఎగ్జాక్ట్ గా ఏమనిపిస్తుంది నీకు? ఎగ్జాక్ట్ గా అట్లనే అనిపిస్తుంది అక్క, నార్మల్గా ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ 9th 10th స్టడీస్ కొలైడ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీ, మళ్ళీ ఇంటర్ సెకండ్ ఇయర్ మళ్ళీ స్టడీస్ కొలైడ్, 4 years డిగ్రీ 3 years డిగ్రీ ఏమో నాకు తెలియదు. 4 years అంటుంది అన్నది మమ్మీ. ఎందుకు నువ్వు ఎక్కువ చదువుతావా ఏంటి? ఏదో తీసుకుంటే 4 years ఉంటుంది అన్నది. ఓకే ఫైన్. దానిలో 1 year దీనికి, 3 years మళ్ళీ స్టడీస్కి. ఎంత లేదన్నా బాబు దగ్గర దాదాపు 7 ఏళ్లకు సంబంధించిన స్కెడ్యూల్ అంతా పక్కగా రాసి పెట్టుకున్నాడు. నీలాంటి విజన్, ఒక క్లారిటీ, ఒక దృక్పథం ఉంటే అందరూ ఎక్కడికో వెళ్ళిపోతారు తెలుసా. సో ఈరోజు మనం ఒక అకేషన్లో కలిసాం కదా, వినాయక చవితి అని. నువ్వేమో ఇంతే ఉన్నావు, మరి నీ చైల్డ్హుడ్ ఎలా గడిచిందని అడిగితే బాగోదు, కానీ సరే చెప్పు, నీకు గుర్తున్నంత వరకు నీకు నచ్చిన వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకుంది ఏదైనా మెమరీ ఉందా? బాగా సెలబ్రేట్ చేసుకుందంటే చిత్రపురిలోది. అవునా? ఏం జరిగింది? చిత్రపురిలోది వినాయకుడు అటు నుంచి వెళ్తున్నాడు, ఎవరు తెలియకుండా అందరికంటే ఎక్కువ ప్రసాదం నేనే తిన్నా, అందరికంటే ఎక్కువ డాన్స్ నేనే చేసిన. కానీ విచిత్రం ఏంటంటే ఎవరికి తెలియదు నేను డాన్స్ చేసినట్టు. అదే కనిపించలేదా విజిబుల్ గా? అందరూ గణేశుడు ముందు చేస్తే ఒక బ్యాచ్ ఉంటుంది మా 20 members ది, మేమందరం గణేశుడు వెనకాల కలిసి డాన్స్ చేసినాం. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా చేయొచ్చబ్బా. అందరు గణేశుడు ముందున్నారు, గణేశుడు ముందు అందరు ఉన్నారు. మీ టాలెంట్ వెనకబడిపోయింది గురు. ఈసారి కొంచెం ప్లాన్డ్ గా ఎదురుకు వెళ్ళి చేయి నువ్వు. ఇప్పుడు ముందు నుంచే చేస్తాం. సో మరి ఇంట్లో ఎలా ఉంటుంది? ఇంట్లో అంటే వన్స్ పూజ టైం అవుతుందంటే అక్కడ మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి, చలో బాయ్ మమ్మీ అటే. ఎక్కడికి? వినాయకుడి దగ్గరికి. ఓహో, మనం ఇంట్లో వినాయకుడి కంటే బయట సెట్ లో వినాయకుడికే ఇస్తాం అన్నమాట ప్రయారిటీ, అంతేనా? ఇంట్లో ఫస్ట్ పూజ చేసేసుకుంటాం, 7 అయితే మేము పూజ చేస్తాం. 7 తర్వాత ఇంకా మంత్రాలు వినపడ్డాయంటే ఫాస్ట్ గా పూజ అయిపోగొట్టుకొని అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. రైట్. నాకు గుర్తున్నంత వరకు వినాయక చవితి అంటే మన బుక్స్ అవి తీసుకెళ్లి వినాయకుడి దగ్గర పెట్టి పైన ఓం అది రాసేవాడు మా చిన్నప్పుడు. మరి మీది? నాకు అలా ఒకటి ఉంటుందని కూడా తెలియదు అక్క. అయ్యయ్యో, నిజంగానా? నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదు. బుక్స్ పెట్టరా దేవుడి దగ్గర? సరే, దట్ ఇస్ ఓకే, అది కూడా పర్వాలేదు. మరి వినాయకుడిని ఏం అడుగుతావో నువ్వు? ఎందుకంటే ఆయన కళలకు అధిపతి అంటారు. అంటే నువ్వు చేస్తున్న నటన కానీ, నువ్వు చదువుకుంటున్న విద్య కానీ, ఇదంతా కూడా ఆయన హ్యాండ్ ఓవర్ కిందకే వస్తుంది. ఆయనే మాట సుప్రీం లీడర్ దానికి సంబంధించి, అంటే ఆ సెక్టార్కి సంబంధించిన సుప్రీం లీడర్ ఆయన. సో మరి నువ్వు 2 చేస్తున్నావు, కళల్లో ఉన్నావు, స్టడీస్లో ఉన్నావు, ఏం కోరుకుంటావు వినాయకుడిని? మనం కోరుకోవాల్సిన అవసరం లేదక్క. మనం వెళ్ళి స్వామి నాకు కావాల్సింది మీరే చూసుకోండి అంటే ఆయనే చూసుకుంటారు.
ఇంత దుర్మార్గమైన తెలివితేటలు ఎక్కడ నేర్చుకున్నావు గురు నువ్వు? ఆల్మోస్ట్ పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు మననంతా దేవుడు చూసుకుంటాడని, నువ్వు ఇప్పుడే చెప్పేస్తున్నావు. నీకు అన్ని చిన్న చిన్న విషయాలు కూడా లేవా? చిన్న చిన్న కోరికలు కూడా లేవా నీకు? అంటే రీసెంట్లీ ఉండేది. ఏంటో? నాకు 80% కంటే ఎక్కువ రావాలని. ఓ, ఏం జరిగింది? నేను ఎక్కువ అబ్సెంట్ అయినా. నాకు 80 కింద దిగితే మంచి అనిపించదు. ఓ, అందుకని 80+ రావాలనుకున్నా, 83 వచ్చింది. పోనీలే గురు, కంగ్రాచులేషన్స్. 80 ఎందుకు? ఆ కోరుకునేది డైరెక్ట్ 100 ఉండాలని కోరుకోవచ్చు కదా అక్క. కోరిక కూడా కొంచెం లాజిక్ ఉండాలక్క. ఓకే. 3 months స్కూల్ వర్కింగ్ డేస్ అయితే దానిలో నేను 2 months లీవే పెట్టినా. ఇంకా 100 లోనే 83 సాధించావంటే అవుతారు గురుగారు మీరు. ఏదో ఒక రోజు 100 పక్కా. సో పాపం నువ్వు ఇది బ్యాలెన్స్ చేయలేక కదా ఇంత గ్యాప్ తీసుకున్నా కూడా నువ్వు ఆ మాత్రం రీచ్ అయ్యావంటే చాలా గొప్ప విషయం. నేను అప్రిషియేట్ చేస్తా. మరేంటి డాన్స్ ఈసారి వెనక చేస్తావా ముందు చేస్తావా వినాయకుడికి? ముందే చేస్తాను అక్క. ఎప్పుడు? మీరుంటున్న ఏరియాలో ఎట్లా ఉంటుంది ఆ పండగ వాతావరణం అంతా? ఫస్ట్ పూజ చేస్తాం. పూజ చేసే సమయంలో మాకు మంత్రాలు అర్థం కావు. అలా వెళ్తాం. ఫుట్బాల్ వాలీబాల్ ఏదో ఒకటి ఆడతాం. పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు ఉంటాయి. మంచి విషయానికి వచ్చు. మీ ఇంట్లో ప్రసాదాలు చేస్తారా మరి? ఎన్ని టైప్స్, వెరైటీస్? పాయసం, పులిహోర, అంతే. 3. మరి ఉండ్రాళ్ళు, బెల్లం తాలికలు? ఆయనకి ఇష్టమైన స్వీట్స్ గురు. ఆల్మోస్ట్ అన్ని ఇళ్లలో చేస్తారు. మోదక్. మోదక దాన్ని ఉండ్రాలంటారా? ఉండ్రాళ్ళనే అంటారు. ఇదొకటి అదొకటి వేరే వెరైటీ. సో ఇవన్నీ మనం చేయమాట. ఎప్పుడు తినలే? ఈసారి నువ్వు ఖచ్చితంగా టేస్ట్ చెయ్యి. నేను చెప్పానని చెప్పి అవసరమైతే యూట్యూబ్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ చూసి అమ్మని చేయమని చెప్పు. నువ్వు ఖచ్చితంగా బెల్లం తాలికలు టేస్ట్ చేయి, లేదా పాల తాలికలు టేస్ట్ చేయి. ఉండ్రాళ్ళు ఓకే నీకు కుదరదులే. ఇడ్లీ ఉంటుంది కదా, అలాగే ఇంచుమించు ఆ టేస్ట్తో ఉంటుంది అన్నమాట. మోదకులు నేను కూడా టేస్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఉంది. చివర్లో మనం తిని తెలుసుకుందాం దాని రుచి ఎలా ఉంటుందో. సో ఫైనల్లీ మీ ఫ్రెండ్స్ తోటి నువ్వు చేసుకునే పండగల్లో నాకు తెలిసి హోలీ, వినాయక చవితి, అమ్మవారి నవరాత్రులు ఇవన్నీ కూడా కొంచెం అలా ఉంటాయి. నీకేది బాగా ఇష్టం? దీపావళి. నేను అది మిస్ అయిపోయాను. ఓకే, దీపావళి. దాంట్లో ఏం కాల్చడానికి నచ్చుతుంది? చిన్నవి రెడ్ కలర్ ఉంటాయి కదా. ఆటం బామ్మ. ఆటమ్మ నీకు అలా ఇది రెడ్ కలర్ చిన్నవి మిర్చి పటాక. ఓకే. 1000 వాలా 2000 వాలా కైండ్ ఆఫ్ ఇవి. 1000 వాళ్ళ తీసుకుంటా. అవన్నీ దారం ఇప్పేస్తా. విడిగానే కొనుక్కోవచ్చు కదా నువ్వు. విడిగా కొనుక్కుంటే తక్కువ వస్తాయి అక్క. ఓకే ఫైన్. అవి తీసుకుంటాం. 1000 వాళ్ళలో గట్టికి వెళ్తాయి. తీసుకున్నామా వేసేసినామా. ఉన్నాడండి దేవాంతకుడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు పిల్లలు. అందుకే స్కిట్లో ఇంతలాగా పెట్టరేగిపోతున్నాడు పిల్లోడు. ఓకే గుడ్. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ని ఏమైనా మోటివేట్ చేస్తున్నావా ఈ దీంట్లోకి? అసలు నీవు ఈ డ్రామా జూనియర్స్కి ఎలా వచ్చావు? ఎవరు నిన్ను ప్రోత్సహించి పంపించారు అది చెప్పు. మమ్మీ. ఎలా తెలిసింది ఆవిడికి? అంటే టీవీలో వచ్చింది. సారీ గురు, ఆడిషన్ ఎలా వచ్చిందని అడగట్లేదు, నువ్వు చేయగలవని ఆవిడకి ఎందుకు అనిపించింది అని అడుగుతున్నా. అచ్చా, అంటే నాకు ఆల్రెడీ మండల్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మోనో యాక్షన్లో. ఓకే. అది వచ్చిన తర్వాత డ్రామా జూనియర్స్ ఆడిషన్ది పాంప్లెట్ వచ్చింది. దాని తర్వాత మమ్మీ తీసుకెళ్ళింది. సెలెక్ట్ అయ్యా. మామూలుగా ఉంటుంది. మళ్ళీ వెళ్ళినా. మళ్ళీ వెళ్ళి ఫైనల్. అది ఫైనల్ దానిలో సెలెక్ట్ అయితే ఇంకా మాకు ఇటు ప్రాక్టీస్కి వెళ్ళిపోతాం. అయితే అక్కడ మా మమ్మీ ఉండి 2 సార్లు వస్తే చాలన్నది. పోయినాం, చేసినాం. దాని తర్వాత సెలెక్ట్ అయినా. మమ్మీ దగ్గరికి వచ్చి మా సెలెక్ట్ అయినా అంటే జోక్ బాగుంది అన్నయ్యకి చెప్పండి. నిజంగానే సెలెక్ట్ అయినామా అంటే పదరా ఇంటికి పదా, నీకు అర్జెంటుగా దిష్టి తీసేయాలి. ఓ. దాని తర్వాత మళ్ళీ క్వాలిఫై ఫైనల్స్కి వచ్చిన తర్వాత మమ్మీ ఈజ్ వెరీ హ్యాపీ కదా. మరి తనే నిన్ను గుర్తించింది, తీసుకెళ్ళింది. మరి అన్నయ్య లేడు కదా డ్రామా జూనియర్స్ లో, నిన్ను చూసి ఏమైనా కొంచెం జెలస్ ఫీల్ అవుతాడా? అన్నయ్య ప్రాక్టీసెస్కి వస్తాడు, ప్రాక్టీస్లకి, షెడ్యూల్స్కి. ఓకే. మరి నువ్వు ఎప్పుడైనా ఎంకరేజ్ చేయాల్సింది కదా, దా అన్నయ్య మన ఇద్దరు కలిసి తినేద్దామని చెప్పా. ఆల్రెడీ ఒక స్కిట్లో క్లోజప్ పడకుండా వచ్చాడు. అదేంటది? క్లోజప్ పడకుండా వచ్చాడు అంటే తనకి లీస్ట్ ఇంట్రెస్టా లేకపోతే? మా అన్నకి యాక్టర్ అవ్వాలని లేదక్క. నీకుంది.
నీకు బ్రైట్ ఫ్యూచర్ కూడా ఉంది నాకు కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ చాలా మందికి కూడా తెలుస్తోంది. సో కొన్ని రోజుల తర్వాత నువ్వు అనుకున్న ఈ 7 years 9 years స్కెడ్యూల్ తర్వాత వన్ ఫైన్ డే ది హీరో లోహిత్ అని వెండితెర మీద నీ పేరు చూసుకున్నావు ఒక రోజు. అప్పుడు నీ ఫీల్ ఏంటి? ఇప్పుడే చెప్పు నాకు. అప్పుడు నేను కలుస్తాను లేదు తెలియదు. అప్పటి ఫీలింగ్ ఇప్పుడే లేదు. మరి నేను అప్పుడు ఫీల్డ్ లో ఉంటానో లేదో తెలియదు కదా, అందుకని ఇప్పుడే కావాలి నాకు. అప్పుడు ఏముంది, హ్యాపీ అవుతా, ప్రౌడ్. పోవాయి ప్రతిదానికి ఉత్తి హ్యాపీ అవుతా అంటే ఎలా కుదురుతుంది? ఎక్స్ప్రెస్ చేయి. ఎక్స్ప్రెస్ చేయాలి అక్క. ఫస్ట్ పాయింట్, ఫ్యూచర్లో ప్రెసెంట్కి తీసుకురావడం కష్టం. మళ్ళీ ఇంకా ఎక్స్ప్రెస్ చేయండి, నేనేం చెప్తాను అక్క. అప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయవా నువ్వు? నేను చెప్తాను నువ్వు ఎలా ఉంటావు. హీరో రోహిత్ అని పడుతుంది కదా అనుకుంటావు. ఇన్సైడ్ ద హార్ట్ నగరి మ్యూజిక్, అంతేనా? ఇదైతే చేస్తావు కదా, ఇలా చెప్పొచ్చు మరి నువ్వు. చలో, ఈ వినాయక చవితి నాకైతే బాగా జరిగింది. నీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. బెటర్ మనం ఒక రోజంతా స్కెడ్యూల్ చేసుకుని స్కెడ్యూల్కి సంబంధం లేకుండా కబుర్లు చెప్తున్నాం. ఏమంటావు? ఓకే అక్క. లోహిత్, మరి నిన్నైతే నీలో యాక్టర్ ఉన్నాడని అమ్మ గుర్తించింది, ఎంకరేజ్ చేసింది. మరి డాడీ ఎలా ఒప్పుకున్నారు? డాడీ ఒప్పుకున్నారు, షెడ్యూల్కి పంపిస్తూ ఉన్నారు డైలీ. ఆటో బుక్ చేయడం అవన్నీ డాడీ చూసుకున్నారు. అంటే ఆయనకు కూడా ఇష్టమేనా నువ్వు యాక్టర్ అవటం? ఎక్కడా నీకు అడ్డంకులేం లేవు, స్మూత్ వే, రైట్? దట్స్ కూల్. మరి ఈ ఏడాది వినాయక చవితికి మనం పూజ చేసుకున్నాం, స్వామివారు ఇక్కడే ఉన్నారు. ఏదైనా గట్టిగా కోరుకో, నాకు కూడా వినపడాలి కదా. అంటే కోరికలు బయటికి చెప్పొద్దు. చెప్పచ్చు, నేను ఎవరికి చెప్పను. సరే, దానం చేసామని ఇలాంటి గొప్ప గొప్పవి చెప్పొద్దు ఎవరికి. శభాష్. దానం చేసామని కుడి చేతితో చేస్తే ఎడం చేతికి కూడా తెలియకూడదు. చాలా మంచి సేయింగ్. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు నీకు? అంటే దానం గురించి అయితే మా స్కిట్లు వచ్చింది. దేవుడి గురించి? దేవుడి గురించి మమ్మీ చెప్తూ ఉంటుంది. సో మొత్తానికి అమ్మ చెప్తుంది నీకు, అందువల్ల తెలిసింది. సరే, నువ్వు కోరుకో మరి అయితే. కూల్. నా గురించి కూడా అసలు గుంజీళ్ళు తీయాలి తెలుసా? వద్దులే, తర్వాత తీసుకుందు కానీ చెప్పాను అంతే. ఏదో తెలిసిన జ్ఞానం కొంచెం పంచుదామని. నేను వెళ్ళి నా సమాం వాళ్ళతో చెప్తే ఎవరు వినరు కదా, నీ వాళ్ళనే వెతుక్కొని చూసి చెప్పాలి. సో ఈసారి గుంజీళ్ళు కూడా తీయి, ఆయనకు బాగా నచ్చుతుందట. ఆ తర్వాత మొట్టికాయలు వేసుకో, ఇంకా బాగా నచ్చుతుందంట. బెటర్ నువ్వు పాటలు కూడా ప్రాక్టీస్ చేసేయి, కూర్చొని నెక్స్ట్ టైం అలా ప్లాన్ చేద్దాం. ఏమంటావు? ఏ పాటతో వస్తావు? ఆల్రెడీ వచ్చానక్క. అయితే పాడు మరి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీశాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. అంతే అక్క. వావ్, బాగా పాడావు. యాక్చువల్లీ నువ్వు దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. కర్ణాటక వోకల్ ఫస్ట్ ఇయర్ అక్క. సక్సెస్ తమ్ముడు. థర్డ్ ఇయర్. ఆహా, మరి ఇంకనే అయితే నెక్స్ట్ నిన్ను సింగర్గా చూడొచ్చు, ఆల్రెడీ డాన్సర్గా చూడొచ్చు, ఆర్టిస్ట్గా చూడొచ్చు, చాలా ఉన్నాయి. అయినా ఆర్టిస్ట్కి ఇవన్నీ కావాలి రావాలిలే, కాబట్టి ఏం పర్వాలేదు. నువ్వు బాగా ప్రాక్టీస్ చెయ్యి. అన్ని దాంట్లో కూడా నువ్వు ప్రవేశమే కాదు, ప్రావీణ్యం కూడా సంపాదించాలి. ఓకేనా? విష్ యూ ఆల్ ద సక్సెస్. మరి నెక్స్ట్ ఇయర్ కూడా కలుద్దామా కబుర్లు చెప్పుకోవడానికి? ఈ లోపు ఏమైనా మళ్ళీ వస్తావా? వస్తా అక్క. అయితే సరే, ఇంకేదన్నా పండక్కి కానీ ఇంకేదైనా విశేషమైన రోజు కానీ ఇలాగే కూర్చొని బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం. ఏమంటావు? ఓకే అక్క. సో అదన్నమాట లోహిత్ తోటి చిట్ చాట్. బోల్డ్ కబుర్లు చెప్తున్నాడు. ఇంత చిన్న పిల్లోడే స్కిట్లే చేస్తాడు అనుకున్నాను, కానీ విజన్, థాట్స్ అన్నీ కూడా బాగున్నాయి. నిజంగా ఇవి కదా పిల్లలకి నేర్పించాల్సింది అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది? నచ్చింది కదా? మీకు నచ్చిందని ఆశిస్తూ నమస్తే. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.